స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మము నడిపించు దేవా, నీ కృపలో మము నడిపించు దేవా. స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు తానుగుండ్ల ఇన్యాసమ్మ ఆత్మకు, అల్లం మేరీ ఆత్మకు మరియు కీర్తిశేషులు చిన్నపరెడ్డి అన్నమ్మ, కీర్తిశేషులు చిన్నపరెడ్డి జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్థాన యేసుక్రీస్తు పేరిట కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, ఊకల్ విచారణ, మరియాపురం గ్రామం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు స్నేహాల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గోపులూర్ధుమారెడ్డి, శ్రీవమ్మ, వినయ్, శోభ, విక్రమ్, సునంద, స్టెఫానీ, అబిగేల్, ఆర్యన్, సుశాంత్, ఫాదర్ గోప్ థామస్ రెడ్డి, కొమ్మారెడ్డి, అసుంతమ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం, ఊకల్ విచారణ, మరియాపురం గ్రామం కీర్తిశేషులు గోపు బాలరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోపులూర్ధమారెడ్డి, శ్రీవమ్మ, విక్రమ్, సునంద, వినయ్, శోభ, స్టెఫానీ, అబిగేల్, స్నేహాల్ రెడ్డి, ఆర్యన్ పీటర్, సుశాంత్, ఫాదర్ గోప్ థమాస్ రెడ్డి దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈరోజు 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న ముడిదాన వెలాంగని ప్రియాంశికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు రమేష్, లలిత, వెంకటలేఖ, గోపాలస్వామి, అనురాధ, మనోజ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ఈ దివ్య బలిపూజలో ప్రార్థనలు సమర్పిస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము
మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలంలోని 40 దినాల్లో 20 దినములు మనము ముగించుకొని ఉన్నాం. అనగా ఈ తపోకాల మన ప్రయాణము మధ్యకు చేరుకున్నది. మనం దీక్షలు తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభు పట్ల మనకున్నటువంటి భక్తిని పెంపొందించుకోవటానికి, ఆయన వెంబడి ప్రయాణం చేయటానికి మనం చేసే ప్రయత్నంలో మరింత మేరకు ఈ 20 రోజుల సమయాన్ని ఉపయోగించుకొని ఆయన్ని వెంబడిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరింత పట్టుదలతో దీక్ష స్వభావంతో ఆయనకి మనము సన్నిహితులం కావాలి. పాపాన్ని వదులుకొని పుణ్యాన్ని సాధించి ఆయన నుండి మనము దీవెనలు పొందాలని ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యుడైనటువంటి నామాను అన్నటువంటి ఒక కుష్ఠరోగి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎలీషా అన్నటువంటి ప్రవక్త దగ్గరికి వచ్చి మరి ఆయన మాటను చివరికి నమ్ముకొని విశ్వాసం ద్వారా స్వస్థతను పొందాడు. సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభు తన స్వగ్రామమైన నజరేతు పట్టణానికి వెళ్ళారు. మరి ఆ యొక్క ప్రజలు ఆయన మీద విశ్వాసం ఉంచక ఆయన్ని దూరం చేసుకున్నారు. కాబట్టి ఆయన వారికి ఏ మేలు కూడా చేయలేకపోయాడు అని వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంలో మనం ఎదగకపోతే దేవుని నుండి మనం ఏమీ ఆశించలేం. విశ్వాసం అనేటువంటి మూల వరము మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అవసరం. మన ఆధ్యాత్మిక జీవితానికి విశ్వాసమే మూల ఆధారం. మరి అటువంటి దాన్ని మనం దినదినము పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఈ దివ్య బలి పూజలో ఆ విశ్వాస వరాన్ని మనకు దయచేయమని ప్రభుని ప్రార్థించుకుందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపమును తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, అపజయమెరగ నీ కనికరము ద్వారా నీ స్త్రీ సభను పవిత్రమనర్చి సకల కీడుల నుండి సంరక్షింపుము. నీ తోడ్పాటు లేకున్నచో స్థిరముగా నిలవలేని శ్రీ సభని అనుగ్రహముతో ఆదుకొనుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఆనాడు ఇజ్రాయేలులో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవరునూ స్వస్థత పొందలేదు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 15 వరకు. ఆ దినములలో సిరియా రాజు సైన్యాధిపతి నామాను, ఈ నామాను ద్వారా ప్రభు సిరియా దేశముకు విజయం ప్రసాదించెను. కనుక రాజున కతడనిని మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు, కానీ కుష్ఠరోగి. ఒకమారు సిరియనులు ఇజ్రాయేలు దేశము మీద దాడి చేసి వారి బాలికనొకతను చెరకొనిరి.
ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమర్యాలోని ప్రవక్త యొద్దకు వెళ్ళినా ఎంత బాగుండునో, ఆ దైవభక్తుడు మన దొరవ్యాధి నయము చేయును గదా అనెను. నామాను రాజునొద్దకు వెళ్ళి, ఇజ్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజతనితో, నీవు ఇజ్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళుము, నేనతనికి కమ్మ వ్రాసి ఇచ్చేదనని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణెములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టుబట్టలు కానుకగా తీసుకొని ఇజ్రాయేలు దేశముకు పయనమై వచ్చి రాజుకు కమ్మనందించెను. దాని ఎందిట్లున్నది, నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవతని కుష్ఠమును నయము చేయవలసినది. ఇజ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకొనెను. కొలుగాండ్రతో, వింటిరా, సిరియా రాజు నేనతని కుష్ఠము నయము చేయవలేననియు అని అనుచున్నాడు. చావును గాని బ్రతుకును గాని కలిగించుటకు నేను దేవుడనా ఏమి? అతడు నాతో జగడము పెట్టుకున్నటకే ఈ పన్నాగము పన్నెనని మగుటలేదా అనెను. కానీ రాజు బట్టలు చించుకొన్నాడని విని ఎలీషా అతని యొద్దకు కబురు పంపి, నీవు బట్టలు చించుకోనేలా నామానును నా యొద్దకు పంపుము. ఇజ్రాయేలు దేశంన ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించునని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంటి ముందు ఆగెను. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయుము, నీ శరీరముకు మరల ఆరోగ్యము చేకూరునని చెప్పించెను. కాని ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యెను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్ఠము సోకిన భాగముపై చేయి త్రిప్పి నా వ్యాధి నయము చేయునని నన్నుకొంటిని. దమస్కు నందలి ఆబానా, వహ్పా నదులు ఈ ఇజ్రాయేలు నది కంటే గొప్పవి కావా? నేనా నదులలో స్నానము చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అచటి నుండి వెడిలిపోజొచ్చెను. అప్పుడు సేవకులతనిని అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నిన్నేదైనా కష్టమైన కార్యము చేయమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసి ఉండేది వాడవే కదా. ఇప్పుడతడు చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుట సులభమే కాదా అనిరి. ఆ మాటలాలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్నబిడ్డ దేహము వలె నయ్యెను. అంతటా నామాను తన పరిజనములలో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను గోరెదను, చిత్తగింపుమనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖముననే నేనెల్లప్పుడూ దర్శింతును అని తప్పించుచున్నది. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికగున దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. సజీవ దేవుడైన నా కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అందరూ సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును
నేనెప్పుడు నేనెప్పుడు దర్శింతునా అని దర్శింతునా అని తప్పించుచున్నది. తపించుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము. అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమైన దేవళమునకు నన్ను తోడుకొని పోవునుగాక. అందరూ సజీవ దేవుడైన సజీవ దేవుడైన నీ కొరకు నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నీ దివ్య ముఖమును నేనెప్పుడు నేనెప్పుడు దర్శింతునా దర్శింతునా అని తప్పించుచున్నది. అని తపించుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము వద్దకు వత్తును. నాకు పరమానందము ఒసగు వాడవు నీవే. నా దేవుడువైన ప్రభు, నేను తంత్రివాద్యము మీటుచు నిన్ను కీర్తింతును. అందరూ సజీవ దేవుడైన సజీవ దేవుడైన నీ కొరకు నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని దర్శింతునా అని తప్పించుచున్నది. తపించుచున్నది. నేను పిలిస్తే పరుగున విచ్చిస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చిస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను అలసిపోతే తన చేతి నందిస్తారు. అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు. అలా కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చిస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము వచనములు 24 నుండి 30 వరకు. యేసు నజరేతునకు వచ్చి ప్రార్థనా మందిరములోని ప్రజలకు ఇట్లు బోధించెను. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరములు 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది.
ఆనాడు ఇశ్రాయేలీలలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సెరాఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలంలో ఇజ్రాయేలీలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాస్యగు నామాను తప్ప మరి ఎవ్వరినో స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరం వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అతడి నుండి తలక్రిందులుగా పడత్రోయ తలచిరి. కాని యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును మనం పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణంలో సిరియా వాస్యగు సైన్యాధికారి, గొప్ప అంతస్తును కలిగినటువంటి వ్యక్తి, అనేక యుద్ధ విజయాలు సాధించినటువంటి వ్యక్తి ఎలీషా దగ్గరికి రావటం మనం విని ఉన్నాం. మరి అతను కుష్ఠరోగిగా బాధపడుతున్నటువంటి, తనకు స్వస్థత కలగాలన్నటువంటి ఒక ప్రత్యేక ఉద్దేశముతో అనేక కానుకలు తీసుకొని ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఇంతవరకు చాలా బాగుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మొదటి పట్టణంలో విన్నట్లుగా మరి ఎలీషా ప్రవక్త ఆయన వచ్చినాడని సమాచారం తెలుసుకున్నప్పుడు తను ఆ యొక్క నామానుకి ఒక విషయమును తెలియచెప్పాడు. తన యొక్క సేవకుని పంపించి ఆ నామాన్ అన్నటువంటి కుష్ఠరోగి వెళ్ళి పక్కన ఉన్నటువంటి యోర్దాను నదిలో 7 మారులు స్నానము చేయమని అతనికి తెలియచెప్పి పంపించాడు. ఈ మాటలు విన్నటువంటి నామాను, ఇదేమి వైద్యము, నేను ఇక్కడ ఆ ప్రవక్తను కలుసుకొని స్వస్థత పొందాలని వచ్చాను. ఆ ప్రవక్త వచ్చి నన్ను చూడటం లేదు, నన్ను పలకరించటం లేదు, నా వ్యాధి పరిస్థితిని ఆయన పరామర్శించలేదు, ఆ వ్యాధిని గురించి ఆయన పూర్తిగా తెలుసుకోలేదు. మరి ఇదేనా ఈయన పట్టింపు, ఇదేనా ఈయన వైద్యము అని చెప్పి తన మనసులో నానా రీతులుగా ఆలోచనలు చేశాడు. ఆ తర్వాత ఆయన పలికినటువంటి వాక్యములు మనము విని ఉన్నాము మొదటి పట్టణంలో. ఎందుకనగా ఆయన చాలా గొప్ప స్థాయిలో పనిచేసినటువంటి వాడు, అనేక విషయాలు ఎరిగినటువంటి వాడు, లోకరీత్యా లోక జ్ఞానమును ఎక్కువగా కలిగినటువంటి వాడు. ఆయన ఈ విధముగా తనలో భావించుకున్నాడు. దమస్కానందని అబానా, ఫర్పరు నదులు ఇజ్రాయెల్ నది కంటే గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానం చేసి ఆరోగ్యమును పొందలేనా అనుచు అతడి నుండి వెళ్ళిపోవచ్చాను. ఇలాంటి నదులు, ఈ యోర్దా నది లాంటి నదులు మా దగ్గర కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా నీరు చాలా పారుతుంది. ఈ నీటిలో నేను స్నానం చేసే కంటే అక్కడ స్నానం చేసి నేను స్వస్థత పొందలేనా అని ఈ యొక్క ఎలీషా ప్రవక్త తనకు సరైనటువంటి వైద్యము చేయలేదు, ఈయనేమి స్వస్థత చేస్తాడన్నటువంటి అనుమానము అతనిలో కలిగింది. ఇక వెళ్ళిపోవాలని, తిరుగు ప్రయాణం సాగించాలని అటువంటి నిర్ణయానికి వచ్చాడు. అటువంటి సమయంలో మరి తన సేవకుడు మరొకసారి అడ్డుపడి ఈ విధముగా చెప్తున్నాడు, అయ్యా ప్రవక్త, నిన్నేదైనా కష్టమైన కార్యం చేయమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసి ఉండేది వాడవే కదా. ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానం చేసి శుద్ధి పొందుట సులభము కాదా? మరి ఆ యొక్క ప్రవక్త
నీకు ఆ మట్టి పూసి ఈ మట్టి పూసి ఈ బురదలో పెట్టి ఆ బురదలో పెట్టి ఆగా కుష్ఠం ఎక్కడెక్కడ ఉంటే అక్కడంతా కూడా మరి మందులు రాసి నిన్ను బాధ పెట్టాడా? లేదు కదా. నిన్ను అడిగింది ఒకటే సులభమైన పని, ఆ నీటిలోనికి, నది నీటిలోనికి వెళ్ళి స్నానం చేయమన్నాడు. అది చాలా సులభమైంది. అది చేయటానికి మీరు ఎందుకు వెనకాడుతూ ఉన్నారు? ఎందుకు మీరు ఆయన చెప్పిన మాట వినలేకపోతున్నారని చెప్పి సేవకుడే ఆయనకు సలహా ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నామాను తన తెలివితేటల చేత, తనకు ఉన్నటువంటి ఆస్తి చేత, తనకున్నటువంటి ఒక అంతస్తు చేత గర్వంతో ఎలీషా ప్రవక్త మాటలని పక్కన పెట్టాలని చూశాడు. గర్వము మనల్ని దేవుని మేలు పొందకుండా చేస్తుంది. గర్వం అనేది ఒక ఆటంకముగా మారుతుంది అని చెప్పి మనం మొదటిగా గుర్తించాలి. చివరికి తన యొక్క తప్పుని తెలుసుకొని, ఇంత దూరం వచ్చినటువంటి నేను ఊరికేనే వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనము, ఈ చిన్న పని చేసి ఆ యొక్క ఎలీషా మాట విన్నట్లయితే నాకు మేలు జరగొచ్చు కదా అని మారు మనస్సు పొందాడు. తన గర్వాన్ని పక్కన పెట్టాడు, తన అధిక తెలివిని పక్కన పెట్టాడు. ఎలీషా ప్రవక్త మాట విని నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునిగి లేచాడు. మీరందరూ విన్నారు. మరి అతని యొక్క శరీరము ఒక బాలుని శరీరం వలె మృదువుగా మారింది. అంతగా స్వస్థత చేకూరింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఏ విధముగానైతే గర్వం అనేది మన అంతస్తును బట్టి, మన ఆస్తిని బట్టి, మన యొక్క గొప్ప విజయాలను బట్టి మనకు పెరిగేటువంటి గర్వము మనల్ని దేవునికి దూరం చేస్తుంది. దానికి పెంచుగా మన వినయాన్ని పెంచుకుంటే దేవునికి దగ్గరై ఆయన ఆశీర్వాదాలు అధికముగా పొందగలమనే ఒక సత్యము మనకి ఈరోజు మొదటి పట్టణములో తెలియచేస్తుంది. అందుకే ఒక పునీతుడు, థామస్ మార్టన్ అన్నటువంటి పునీతుడు, ఒక జ్ఞాని ఈ విధముగా చెప్తున్నాడు. గర్వం మనల్ని బుద్ధిహీనులను చేస్తుంది, వినయం మనల్ని అసాధారణమైనటువంటి గొప్ప వ్యక్తులుగా చేస్తుంది అని చెప్పి అంటున్నారు. మరి గర్వానికి వినయానికి తేడా గమనించండి. మరి ఈ రోజుల్లో ఆదిలో గర్వం వల్లనే మనం పాపములో పడి, ఆ పాపం చేతనే ప్రజలందరూ, మానవులందరూ ఈ విధముగా కష్టాలు కొని తెచ్చుకున్నారు. మరి దాన్ని వదులుకొని వినయము ద్వారా యేసుని మనము అనుసరించినట్లయితే రక్షణ వరమును పొందగలం, ఆత్మస్వస్థత పొందగలం. స్వార్థ పట్టణంలోనికి మనం వచ్చినట్లయితే యేసు ప్రభు నజరేతు గ్రామానికి, పట్టణానికి వెళ్ళారు. అదేంటిది నజరేతు అనేది? యేసు ప్రభు యొక్క స్వగ్రామం. మరి అక్కడ ఏం జరిగిందని మనం సువార్తల్లో విన్నాం. ఇది విన్నప్పుడు నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒక నలుమూల జ్ఞానములో, మారుమూల గ్రామములో ఒక యువకుడు చక్కగా చదువుకొని ఆయన ఒక డాక్టర్గా ఎదిగాడు, వైద్యమును ప్రారంభించాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ విధముగా తన చదువులు ముగించుకొని మరి ఒకసారి తన సొంత గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో చాలామంది ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని చెప్పి తెలుసుకున్నాడు. మరి అక్కడికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు విన్న తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి నీటిని పరిశీలించాడు. పరిశీలించినప్పుడు అతనికి అర్థమైంది, వారు ఆ గ్రామంలో త్రాగేటువంటి నీరు కలుషితమైందని చెప్పి తెలుసుకున్నాడు. అప్పుడు ఆ విషయాన్ని ఆ గ్రామంలో పెద్దలందరికీ తెలియచేశారు. మీరు తాగుతున్నటువంటి ఆ యొక్క నది నీరు కలుషితమైంది, ఆ నీరు మీరు తాగితే మీరు నిజంగానే ఈ అస్వస్థతకి గురవుతారు, రోగాలు మీకు అంటుతాయని చెప్పి తెలియచేశాడు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమావేశమై ఆ యొక్క యువకునితో ఈ విధముగా మాట్లాడుతున్నారు. అయ్యా, నువ్వేదో చదువుకొని వచ్చి మాకేదో నేర్పించాలనుకుంటున్నావు,
మేము మా తాతల కాలం నుంచి ఈ నది నీళ్ళే తాగుతున్నాం. మరి అప్పటి నుంచి మేము తాగుతున్నటువంటి మాకు నువ్వేదో కొత్తగా ఈ నీళ్లు మంచివి కావు, ఈ నీళ్ళన్నీ కూడా కలుషితమైపోయినాయి, ఇవి త్రాగొద్దని చెప్పి మాకేదో సోద్యం చెప్తూ ఉన్నావు, నీ మాటలు చాలు, మాకేం చెప్పక్కర్లేదని చెప్పి ఆయన్ని మాట్లాడనివ్వకుండా గ్రామం నుంచి పంపించేశారు. ఇక వాళ్ళు అదే నీరు, అదే నది నీరు త్రాగుతున్నారు. అనేక మంది, ఇంకా ఎక్కువ మంది రోగములకు పాలవుతున్నారు. తర్వాత అది ప్రభుత్వం వారు తెలుసుకొని ఒక వైద్యుల యొక్క సమూహాన్ని ఆ గ్రామానికి పంపించారు. ఆ వైద్యులందరూ బృందం వచ్చి ఆ నీటిని పరిశీలించి అన్ని పరిశోధనలు చేసి నిజంగానే ఆ నది నీరు కలుషితం అని చెప్పి వారు కూడా నిర్ధారించారు. అప్పుడు ఆ గ్రామస్తులు తెల్ల కళ్ళు వేశారు. మనకి ఇంతకు ముందే మన గ్రామస్తుడు మనవాడు చెప్పాడు, మనం వినలేదు, కానీ ఇప్పుడు అది వాస్తవమైంది అని చెప్పి వారు అంగీకరించారు. అవును, మనందరికీ తెలుసు సత్యానికి చోటు లేదు, నిజం చెప్పేవాడిని ఊర్లో ఉండనివ్వరంటారు. అలానే వారి సొంత గ్రామస్తున్నే ఆయన చెప్పినప్పుడు ఊర్లో ఉండనివ్వలేదు. యేసు ప్రభు కూడా తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఆయన్ని అంగీకరించలేదు. యేసు ప్రభు వారందరికీ కూడా మరి ప్రార్థనా మందిరములో దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారందరూ కూడా ఈయనెవరో మాకు తెలియదా, ఈయన వడ్రంగి కుమారుడు కాదా, ఈయనని మేము ఇంతమంది ఎన్నిసార్లు చూడలేదా, ఈయనే చెప్తే మేము ఏ విధముగా నమ్మాలి అని చెప్పి యేసు ప్రభుని వారు తృణీకరించారు. ప్రభు అన్నారు, ఏ ప్రవక్త కూడా తన స్వదేశంలో గౌరవింపబడడని పలికి ఉన్నాడు. అనగా ఆ ప్రజల యొక్క అవిశ్వాసం ఆయన బోధ పట్ల వారికి ఉన్నటువంటి నిరాకరణ ప్రభుని ఆ విధముగా పలికేటట్లు చేసింది. చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన మూర్ఖత్వం చేత సత్యాన్ని గ్రహించలేం. ఆ సత్యాన్ని గ్రహించలేకపోతే మనము ఆ యొక్క దేవుని నుండి మేలు పొందలేమని ఈరోజు మనం గ్రహించాలి. యేసు ప్రభు వారి యొక్క ఆ మూర్ఖత్వాన్ని చూసి ఆ గ్రామంలో, సొంత గ్రామంలో ఏ అద్భుతాలు చేయలేక తన దారిలో తను వెళ్ళిపోయారని చెప్పి వాక్యం తెలియచేస్తుంది. ఇటువంటి ఒక పరిస్థితిని వారే అవిశ్వాసం వలన తెచ్చుకున్నారు. మరి మనమైనా ఈరోజు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి మనకు వచ్చేటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని మనకు దేవుడిచ్చేటువంటి పిలుపుని మనము ఆలకించి మారు మనసు పొంది స్వస్థత భాగ్యాన్ని పొందాలి. సత్యమైనటువంటి దైవ వాక్యాన్ని ఆలకిస్తూ ఆ ప్రభుని వెంబడిస్తూ రక్షణ వెలుగులో మన జీవితాన్ని కొనసాగిస్తాం. ఈ మేరకు ప్రభు మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాం. సర్వమును ఈ దివ్య పూజలో మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను, నీ ప్రేమ కరముతో ముదమారా అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలో మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను, నీ ప్రేమ కరముతో ముదమారా. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. ఆది సంభూతుడా
ఏమివ్వగలను నీకు నాకున్నదంతయు నీదే ప్రభు, నాకున్నదంతయు నీదే ప్రభు. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలో మనసారా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ పూజలు చేయు మేము ఈ అర్పణను పవిత్ర పాదముల వద్ద సమర్పించుచున్నాము. అవి మాకు రక్షణదాయక దివ్య సంస్కారముగా రూపొంది మమ్ము శాశ్వత జీవితమునకు అర్హులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించటం వలన మా యందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమునర్చుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకములన్నిటితో ఏకీభవించి మేము మహిమగీతముతో నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, ప్రభువా, మేము మీ మేము మరణమును ప్రకటించదుము, మీ మీ ఉత్థానమును ఉత్థానమును చాటెదము. చాటెదము. మీరు మరలా మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగో మరియమాతతోను, ఆమె భర్త పరిశుద్ధ జొజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు యేసు ప్రభు,
ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసవా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సదాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. దోషములను మాపే గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. దోషములను మాపే గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. ఆత్మహితము కూచే అమృతము ఇతడే. ఆత్మజీవమిచ్చే మోక్షమిచ్చనితడే. మేఘమైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మాకు ఆత్మశుద్ధిని దయచేయునుగాక. ఈ పవిత్ర భోజనము సమైక్యపరచి మా మధ్య శాంతి సమాధానం నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ శిరం వంచి దైవాశీస్సుల కొరకై ప్రార్థింపుడు. ఓ ప్రభువా, నీ దక్షిణ హస్తమును చాచి నీకు మొరపెట్టుకొను ప్రజను నీ అనుగ్రహ బలముతో సంరక్షింపుము. వారికి హృదయశుద్ధిని మనశ్శాంతిని దయచేయుము. మున్ముందు రానున్న స్వర్గీయ సౌభాగ్యమునకు వారిని అర్హులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభువు నుడువుచున్నాడు. శాంతిని ప్రేమించి శాంతికి మూలమైన దేవా, నిన్ను తెలుసుకోవటం జీవితం, నిన్ను సేవించటం నిజమైన స్వేచ్ఛ. నీకు మొరపెట్టుకునే నీ పిల్లలపై కరుణతో దృష్టి సారించుము. నీ కరుణ మరియు శక్తితో ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించుము. హింస కారణంగా బాధపడుతున్న వారందరినీ కాపాడుము. యుద్ధ శక్తిని చెదరగొట్టి గర్విష్ఠులను వినమ్రులను చేయువాడవైన దేవా, మా మధ్య ఉన్న హింసను త్వరగా తొలగించుము. బాధపడుతున్న వారి కన్నీళ్లను తుడిచివేయుము. నీ ప్రేమపూర్వక రక్షణపై విశ్వాసముంచిన మేము ఏ శత్రువు ఆయుధాలనైనా భయపడకుండా ఉండినట్లు అనుగ్రహించుము. ప్రేమలో ఐక్యమైన మానవ కుటుంబమంతా నిజంగా నీ కుమారులు కుమార్తెలుగా జీవించినట్లు దయచేయుము. శాంతి దేవుడవైన దేవా, నీవే నిజమైన శాంతి. వివాదాత్మక హృదయం నిన్ను గ్రహించలేదు, హింసాత్మక మనస్సు నిన్ను స్వీకరించలేదు. ఒకే హృదయంతో ఉన్నవారు మంచి మార్గంలో స్థిరంగా ఉండినట్లు అనుగ్రహించుము. వివాదంలో ఉన్నవారు చెడును మరచి స్వస్థత పొందినట్లు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. యేసుని సిల్వలోనది ఏరులై పారుచున్నది, యేసుని సిల్వలోనది ఏరులై పారుచున్నది. కాసులు లేని
చేయి